అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. విజయవాడ నుంచి అమరావతికి వేగవంతమైన కనెక్టివిటీ కల్పించే సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే ఈ రహదారిలో కీలకమైన ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది. అసలు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ప్రత్యేకత ఏంటి? ఎన్ని కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు? విజయవాడ నుంచి అమరావతికి రాకపోకల్లో ఎలాంటి మార్పు రాబోతోంది? రాజధాని ప్రాంత అభివృద్ధికి ఈ రహదారి ఎందుకు కీలకం? రాజధాని అమరావతి E3 సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణాల్లో కీలకమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ ప్రాజెక్ట్ అనేది కూడా ఎంతో కీలకంగా మారనుంది. ఇటు విజయవాడ నుంచి మంగళగిరి నుంచి అమరావతి రాజధానిలో శరవేగంగా వెళ్లేందుకైతే కనుక ఈ యొక్క ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక బకింగ్హామ్ కాలువ, అదేవిధంగా కొండవీటి వాగుపై నిర్మించేటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడం, అదేవిధంగా ఈ నెల 13వ తేదీ నుంచి అయితే కనుక ఓపెనింగ్ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే కనుక ఓపెనింగ్కి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. అసలు ఈ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందన్న దానిపై అయితే కనుక రాజ్ న్యూస్ ప్రత్యేక కథనంలో అయితే తెలుసుకుందాం. అమరావతి రాజధానికి విజయవాడతో నేరుగా అనుసంధానం కల్పించే కీలక రవాణా మార్గం సీడ్ యాక్సెస్ రోడ్. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారిని 3 దశల్లో నిర్మిస్తున్నారు. దొండపాడు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద NH16కు అనుసంధానం కానుంది. అంటే విజయవాడ జాతీయ రహదారి 16 నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి వేగవంతమైన రవాణా మార్గం అందుబాటులోకి రానుంది. సీడ్ యాక్సెస్ రోడ్ను మొత్తం 3 ఫేజులుగా విభజించారు. ఫేజ్ 1లో 14.35 కిలోమీటర్లు, ఫేజ్ 2లో 3.92 కిలోమీటర్లు, ఫేజ్ 3లో 3.50 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వేను కేటాయించారు. ఇది సాధారణ రహదారి కాదు. భవిష్యత్ అమరావతి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మల్టీ యూటిలిటీ కారిడార్గా అభివృద్ధి చేస్తున్నారు. 9 లేన్ల క్యారేజ్ వే, సర్వీస్ రోడ్లు, BRTS కారిడార్, సైకిల్ ట్రాక్లు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్టులు, డ్రైనేజ్ వ్యవస్థతో పాటు నీటి సరఫరా, రీయూస్, ICT, గ్యాస్ పైప్లైన్లు, విద్యుత్, మురుగునీటి పైప్లైన్లకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి కళ నెరవేరబోతున్నటువంటి నేపథ్యం. ఇక ఆగస్టు 15వ తేదీ స్వతంత్రం ఏదైతే వేడుకలు అంగరంగ వైభవంగా జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ ముందుగానే 13వ తేదీన అయితే కనుక ఎట్టకేలకి సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అయితే కనుక ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఓపెనింగ్ అనేది కూడా జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక సీడ్ యాక్సెస్ రోడ్లో ప్రధానమైనటువంటి బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో అది యొక్క పూర్తవడం, మేజర్ బ్రిడ్జ్ సైతం కూడా పూర్తవడం జరుగుతోంది. దశల వారీగా కూడా ఈ యొక్క నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అనేది కూడా పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎట్టకేలకి విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల నుంచి నేరుగా రాజధాని ప్రాంతంలో ప్రవేశించేందుకైతే కనుక ఈ యొక్క రహదారి అనేది కూడా ఎంతగానో ఉపయోగపడబోతుంది. ప్రస్తుతం ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు చూసుకున్నట్లయితే కనుక దాదాపు 21 కిలోమీటర్ల పొడవుతో అయితే కనుక 3 దశల్లో అయితే నిర్మించడం జరుగుతోంది. మొదటి దశలో భాగంగా ఏదైతే అమరావతి నుంచి కూడా వెంకటాపాలెం వరకు కూడా మొదటి దశ అనేది కూడా పూర్తవడం, అనంతరం కూడా వివిధ దశల వారికి అయితే కనుక వెంకటాపాలెం నుంచి ఈ యొక్క ఉండవల్లి ప్రాంతం వరకు కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అనేది కూడా పూర్తవడం జరుగుతోంది. ఇక గతంలో ఏదైతే ఉండవల్లి కరకట్ట ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క కరకట్ట సింగిల్ లైన్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సింగిల్ లైన్లోనే ఎంతో ట్రాఫిక్ జామ్ అవడం, అదేవిధంగా ఎంతో ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆంధ్రుల రాజధాని అమరావతిలో కీలకమైనటువంటి ఘట్టం అనేది కూడా 13వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి రాజధాని నగరంలోని N1 నుంచి N17 వరకు ఉన్న రహదారులను అనుసంధానించేటువంటి ప్రధానమైనటువంటి రహదారి అనేది కూడా ఈ యొక్క రహదారి మారబోతోంది. E3 రహదారిగా చెప్పబడేటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా ఎంతో కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉండవల్లి కరకట్ట ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నివాసం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు సెక్రటేరియట్కి కావచ్చు, అమరావతి రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే కనుక ఇప్పటివరకు ఈ ఉండవల్లి కరకట్ట మీద నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం మీదుగా అయితే కనుక వెళ్ళేటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఎదురుగా ఉండేటువంటి ఆపోజిట్గా ప్యారలల్గా ఉండేటువంటి యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు మీదకి అయితే ప్రవేశించి ఈ యొక్క రాజధాని ప్రాంతంలోకి అయితే కనుక అడుగు పెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కూడా చూసుకుంటే
ఇటు సిఆర్డీఏ కార్యాలయం కావచ్చు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఇలా ప్రధాన హైకోర్టు, ఇలా ప్రధానమైనటువంటి నిర్మాణాలు అనేది కూడా ఇటు రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు సైతం కూడా ఈ యొక్క 13వ తేదీన అయితే ఓపెనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక మొత్తం రహదారుల వెడల్పు అంటే ఇది ఈ యొక్క E3 రహదారి అనేది కూడా దొండపాడు నుంచి ప్రారంభమయ్యి రాయపూడి, వెంకటాపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద ఏదైతే NH16 ఉందో అక్కడ అయితే కనుక ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కలవనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం రహదారి వెడల్పు అయితే కనుక 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే కనుక కేటాయించడం జరుగుతోంది. ఇక E3 ఫేజ్ 1లో దాదాపు 14.5 కిలోమీటర్ల అయితే నిర్మాణం పూర్తవడం, అదేవిధంగా ఫేజ్ 2లో 3.5 కిలోమీటర్లు, ఫేజ్ 3 3.5 కిలోమీటర్ల రహదారి అయితే నిర్మించడం జరుగుతోంది. 9 లైన్ల రహదారి ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే కనుక E3 ఫేజ్ 1 ఫేజ్ 2లో 9 లైన్ల క్యారేజ్ వే నిర్మించడం కూడా జరుగుతోంది. ఈ రహదారి ఎంట్రన్స్లోనే ఏ అనే సింబల్ తోటి అయితే కనుక అందరికీ అయితే కనుక ఆహ్వానం పలకబోతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇక ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, అదేవిధంగా హైకోర్టు కనెక్టివిటీ, సిఆర్డీఏ ఏదైతే కార్యాలయాలు ఉంటాయో ఆ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్డు అనేది కనెక్టివిటీ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నాయి. అత్యంత వేగంగా అయితే కనుక ఈ యొక్క నిర్మాణం అనేది పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. అయితే సెక్రటేరియట్కి సైతం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఎన్ని రాజధాని ప్రాంతాల్లో శరవేగంగా అయితే కనుక అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. మంత్రి నారాయణ సైతం కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క రోడ్ల నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా కార్యాలయాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, స్పీడప్ చేయడం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ యుద్ధ ప్రాతిపదికన అయితే కనుక ఈ యొక్క అమరావతి నిర్మాణం అనేది కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఐకానిక్ టవర్స్ కావచ్చు, సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, అదేవిధంగా అన్ని పర్మనెంట్ భవనాలన్నీ కూడా నిర్మించే దిశగా అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర వేడుకలు సైతం కూడా ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలోనే రహదారుల కనెక్టివిటీ 29 గ్రామాలకు కూడా వెళ్ళనున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా అయితే కనుక మొత్తంగా రాజధాని రహదారి అయితే ముఖ చిత్రం అయితే మారబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సాయితో సంతోష్, రాజ్ న్యూస్, అమరావతి రాజధాని రహదారి నుంచి. ఆగస్టు 13 నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లోని కీలక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు NH16 వరకు పూర్తి స్థాయి కనెక్టివిటీ ఏర్పడేలా ఫేజ్ 3 పనులు కొనసాగుతున్నాయి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విజయవాడ, అమరావతి మధ్య ప్రయాణం మరింత వేగంగా మారడంతో పాటు భవిష్యత్ రాజధాని నగరానికి అవసరమైన బలమైన రవాణా నెట్వర్క్కు ఇది కీలక ఆధారంగా మారనుంది. మొత్తంగా చూస్తే ఉండవల్లి స్టీల్ బ్రిడ్జ్ పూర్తి కావడం, సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రావడం అమరావతి రాజధాని మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలకమైన అడుగులుగా చెప్పొచ్చు. విజయవాడ నుంచి అమరావతికి వేగవంతమైన కనెక్టివిటీ భవిష్యత్ రాజధాని విస్తరణకు ఈ రహదారి ఎంతగానో ఉపయోగపడుతుంది.